మా అమ్మ నీతో బ్యాంక్ వెళ్ళి లోన్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసిరా అని చెప్పింది. బట్ నీకు లోన్ బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్ చెప్పలేదు, ఏ బ్యాంకో చెప్పలేదు, ఏ బ్రాంచో కూడా చెప్పలేదు. సో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు లేదా? కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేస్తావు ఏదో ఒకటి. సో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కన్ఫ్యూజ్ మమ్మీని అడుగుతావు, మమ్మీ కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పు మమ్మీ, ఒక సింటాక్స్లో లైక్ అలా అని. సో మమ్మీ నీకు మళ్ళీ చెప్పేద్ది. సో డేటాబేస్ కూడా నువ్వు ఇలా కరెక్ట్ సింటాక్స్ ఇవ్వకపోతే నీలాగానే కన్ఫ్యూజ్ అవుతుంది మా. సేమ్ డేటాబేస్ కూడా నువ్వు క్లియర్గా చెప్పాలి, నీకు ఏం కావాలి, అది ఎక్కడి నుంచి కావాలి, దానికి ఏదైనా కండిషన్ ఉందా అని. సపోజ్ ఈ క్వైరీ చూడు, సెలెక్ట్ లోన్ బ్యాలెన్స్ ఫ్రమ్ లోన్స్ వేర్ బ్యాంక్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీఐ అండ్ బ్యాంక్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అండ్ లోన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఎస్క్యూఎల్ క్వైరీతో డేటాబేస్ క్లియర్గా చెప్పాం ఏ బ్రాంచ్, ఏ బ్యాంకు, ఏ అకౌంట్ నెంబర్ అని. సో మనకు డేటా క్లియర్గా ఇస్తుంది. సేమ్ నువ్వు ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలన్నా ప్రతిదానికి ఒక క్వైరీ ఉంటుంది అండ్ ప్రతిదానికి ఒక సింటాక్స్ ఉంటుంది. సో నేను మీకు వీటన్నింటికి క్లారిఫికేషన్ డేటా సిరీస్లో ఇస్తాను. సో మీరు ఆ రీల్ని అయితే మిస్ అవ్వకండి. సో నోట్స్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, వెళ్ళండి చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ రీల్లో కలుద్దాం, బాయ్.